సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల గ్రామానికి వెళ్లే దారులపై సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్కు వెళ్లే ప్రధాన మార్గమైనప్పటికీ రోడ్డు మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నమస్కారం. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల గ్రామం. మా గ్రామం గతంలో మాలమూల గ్రామంగా ఉండేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ప్రస్తుతం మాది రాజన్న సిరిసిల్ల జిల్లాకు దగ్గరలో ఉన్న కానీ మాకు ఇప్పటికి కూడా మారుమూల గ్రామంగానే వెనుకబడి ఉంది మా గ్రామ అభివృద్ధిలో. అలాగే ఇటీవల కొంతకాలం నుండి వట్టిమలకు వచ్చే రహదారి సైన్ బోర్డులు కానీ బ్లింకర్స్ కానీ ఎటువంటి నేమ్ బోర్డులు లేకపోవడం వల్ల వట్టిమల గ్రామం అనేది ఏర్పడకపోవడం, అలాగే రహదారి కొంత చీకటి సమయంలో యాక్సిడెంట్లు గురి కావడం, మనకు రేడియో స్టిక్కర్లు కానీ రోడ్డు ముందు చెట్లకు సంబంధించిన బ్లింకర్స్ కానీ ఏర్పడేయడం వల్ల యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు జరిగే తగ్గుద్ది. ఇదే విధంగా రాత్రిపూట రవాణా సౌకర్యం ఎక్కువ కొనసాగుతుంది. ఎందుకంటే ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కలిపి అనుసంధానమైన ఏకైక ప్రధాన రహదారి ఇది. ఇటీవల దీన్ని డబల్ రోడ్డు కూడా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఆ క్రమంలో కూడా అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దీని అధికారులు తొందరగా దృష్టిలో ఉంచుకొని తొందరగా దీనికి సంబంధించిన పనులు కానీ మాకు నేమ్ బోర్డ్స్ కానీ బ్లింకర్స్ కానీ నేమ్ బోర్డ్స్ కానీ ఈ స్కూలు ఆవరణలో జిబ్రా క్రాసింగ్ రోడ్ కానీ ఇవి ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు తొందరగా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాం.